అండ్ గేకి ట్రాన్స్జెండర్కి ఏంటి డిఫరెంట్? అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అది ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి? సో చాలా మంది గే అంటే అనుకునేది ఏంటంటే చాలా అమ్మాయిగా, హ్మ్. ఆడతనంతోటి చాలా ఫెమినైన్‌గా హ్మ్. అదేమంటారు చాలా ఏమంటారు అంటే చాలా సెక్షువలైజ్డ్‌గా ఉంటారు. ఎక్కడ హ్మ్. పడితే అక్కడ ముట్టుకుంటారు. చాలా వయ్యారంగా ఒంపు సొంపులుగా ఉంటారు. హ్మ్. ఒక మగవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే ఎలా హ్మ్. హ్మ్. ఉంటారనేది కామన్‌గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం. హ్మ్. కానీ గే అంటే ఎవరు అనంటే ఒక పురుషుడు హ్మ్. ఇంకొక పురుషుడిని మానసికంగా, శారీరకంగా, లైంగిక పరంగా ఇష్టపడేటువంటి వ్యక్తి. ఆ హ్మ్. వ్యక్తితోటే అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్‌కు హ్మ్. కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ సమాజంకి ఏంటనంటే గే అని అనగానే మనం సినిమా ప్రభావం వల్ల గాని, అవును. మిగతా వాటి ప్రభావం వల్ల గాని అక్కడ కొంత నెగటివిటీ అనేదైతే ఉంది. హ్మ్. అయితే ఈ ట్రాన్స్‌జెండర్‌కి, గేకి ఒక డిఫరెన్స్ ఏంటంటే గే అనేది వెస్టర్న్‌కి సంబంధించినటువంటి ఒక ఆంగ్ల పదం. హ్మ్. తెలుగులో మనం స్వలింగ సంపర్కుడు లేదా హ్మ్. స్వలింగ సంపర్క పురుషుడు. హ్మ్. దాన్ని ఇంగ్లీష్‌లో గే అని అంటారు. హ్మ్. ఈ స్వలింగ సంపర్క పురుషుడు ఎవరైతే ఉంటారో తను పురుషుడే. హ్మ్. పుట్టినప్పుడు అబ్బాయిగానే పుడతారు. పెరిగి పెద్దయ్యాక కూడా అబ్బాయిగానే హ్మ్. ఉండాలనుకుంటాడు. హ్మ్. ప్యాంటు, షర్టే వేసుకోవాలనుకుంటాడు. మీసం గడ్డాలే ఎక్కడ పెంచుకోవాలనుకుంటాడు. శారీ కట్టుకోవాలని ఎక్కడ గాని. గూడా చీర కట్టుకోవాలనుకోడు. ఎక్కడ హ్మ్. గూడా ఆడతనంతో ఉండాలని అనుకోడు. ఆడ ప్రవర్తన గూడా కలిగి ఉండాలని కూడా అనుకోడు. హ్మ్. కానీ ఆడ ప్రవర్తన కలిగి ఉండడం అది ప్రతి ఒక్క పురుషుల్లో ఎంతో కొంత ఆ హ్మ్. ఫెమినిటీ అనేది ఉంటుంది. అది అందంగానే ఉంటుంది. హ్మ్. కానీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి హ్మ్. ఉంటది. అవును. ఆ విషయాలు గూడా మీకు చెప్తాను. హ్మ్. సో ఎప్పుడైతే గే మగవాడు ఆయన గూడా ఒక మగవాడే. హ్మ్. సర్వసాధారణంగా అందరి మగవాళ్ళలాగా ఆయన మగవాడే. హ్మ్. ఈ గే మగవాడేంటంటే ఇంకొక మగవాడిని ఇష్టపడతాడు గాబట్టి దానిని స్వలింగ సంపర్క మగవాడు లేదా గే మగవాడు హ్మ్. అంటారు. హ్మ్. అదే ఒక మగవాడు ఇంకొక ఆడ వ్యక్తిని గనక ఇష్టపడినట్లయితే ఆయన పరలింగ సంపర్క మగవాడు లేదా హ్మ్. హెటెరోసెక్షువల్ హ్మ్. హ్మ్. మెన్ అనే దానికి ఈ భాషలో మాట్లాడతారు. కానీ ఇక్కడ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో హ్మ్. చిన్నప్పుడు అమ్మాయిగా పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత మగ లక్షణాలతో ఉండి పెరుగుతా ఉన్నప్పుడు, హ్మ్. అమ్మ ఇదేంటి ఆడపిల్లలాగా ప్రవర్తించట్లేదు, మగాడిలాగా మగాళ్ళ ప్రవర్తన. ప్రవర్తిస్తా ఉన్నాడు, మొగరాయుడిలాగా ఉన్నారు ఆ! అని చాలా కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు అంటా అంటారు. ఉంటారు. అవును. కానీ ఎక్కడ ఎక్కువ వివక్షత అనిపిస్తదంటే, ఒక మగ పిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తించి పెరిగి పెద్దయితా ఉన్నప్పుడు, వీడేంటి తేడాగా ఉన్నాడు. 0.5 లాగా చాలా తేడాగా ఉన్నాడు. అంటే హ్మ్. ఒక ఆడపిల్ల మగ పిల్లవాడిలాగా ప్రవర్తిస్తే సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసే హ్మ్. ప్రయత్నం ఉంటది. ఏముందిలే మారుతదిలే ఆడపిల్ల పెరిగి పెద్దయ్యాక. కానీ అదే మగ పిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తా ఉంటే, అమ్మో! ముందు ముందు వీడు ఇలాగే ప్రవర్తిస్తా ఉంటే రేపొద్దున ఏదో మన ఇంటికి చెడ్డ పేరు తెచ్చేలాగున్నాడు. వీడిని మగ పిల్లాడిలాగా ప్రవర్తించేలాగా మనం మార్చే మార్చుకోవాలి. ఆ! విధంగా మనం ఉంచాలి అనేది ఒక హ్మ్. అభిప్రాయం హ్మ్. ఉంటది. సో, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఎవరంటే ఆడపిల్ల నుంచి మగపిల్లవాడిలాగా లేదా మగపిల్లాడి నుంచి ఆడపిల్లవాడిలాగా మారేందుకు వాళ్ళ శారీరకంగా, మానసికంగా ప్రయత్నం చేసి సర్జరీల ద్వారా గానీ, లేదా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు, హ్మ్. సామాజికంగా ఒక సొసైటీలో ఎలా బ్రతకాలనుకుంటున్న ఆ మార్పు వల్లనే హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ వ్యక్తులుంటారు. హ్మ్. ఇక్కడ మగవాడు మగవాడైనా, పరలింగ సంపర్కుల మగవాడైనా మారాలని అనుకోరు. హ్మ్. ఎందుకని? వాళ్ళు ఎలా పుట్టారో వాళ్ళు అలాగే అలాగా. ఓకే. ఇష్టపడతారు. ఆ! ఓకే. ట్రాన్స్‌జెండర్ అనంటే పుట్టినది ఏదైతే లింగం ఉంటుందో హ్మ్. దానికి భిన్నమైనటువంటి లింగంగా మార్చుకోవాలని. మార్చుకోవాలి అన్న అభిప్రాయం ఎక్కడైతే వాళ్ళకొచ్చుంటుందో హ్మ్. వాళ్ళని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులని హ్మ్. అంటాం. సో చాలా వరకేంటంటే ఇది మనకు ఈ వ్యత్యాసం తెలియదు గాబట్టి హ్మ్. చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ట్రాన్స్‌జెండర్స్‌లో కూడా 2 రకాలు. హ్మ్. మీకిందాక చెప్పాను. హ్మ్. ఆడపిల్ల దగ్గర నుంచి మగ పిల్లవాడిలాగా, హ్మ్. మగ పిల్లాడి దగ్గర నుంచి ఆడ వ్యక్తిలాగా. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు సమాజంలో ఎక్కువగా మీరందరూ చూస్తా ఉంటారు. హ్మ్. చాలా వరకు రైల్వే స్టేషన్‌లో గాని, సిగ్నల్స్‌లో గాని మగపిల్లాడి నుండి ఆడపిల్లగా మగ పిల్లాడి నుంచి ఆడపిల్లగా మారినోళ్ళు. మారినటువంటి వ్యక్తులు ఇలా. వాళ్ళని ఎక్కువగా హ్మ్. చూస్తా ఉంటారు. మరి వాళ్ళు ఆడపిల్లల నుండి మగపిల్లల్లా మారిన వాళ్ళు ఎవరైనా మనకి చాలా అంటే సమాజంలో మందున్నారు. చాలా తక్కువ ఆ! కనిపిస్తారు. ఖచ్చితంగా. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళు రాడానికి చాలా భయపడతా ఉంటారు. హ్మ్. ఇప్పుడు సమాజం ఏం చేస్తుందనంటే ఒక ఆడపిల్ల మగపిల్ల వాళ్ళలాగా ప్రవర్తిస్తా ఉంటే హ్మ్. మారుతా మారుతుందిలే తను అని హ్మ్. ఇంట్లోనే పెట్టుకుంటారు. హ్మ్. కానీ అదే మగపిల్లవాడు ఎప్పటికీ మారట్లేదు, అలాగే ఉన్నాడు అనంటే అమ్మో! ఇంట్లో పెట్టుకుంటే మనకెందుకు ఇదొచ్చిందనేసి నానా రకాలుగా హింసలు పెట్టేసరికి ఇంట్లోంచి ఆళ్ళు మగపిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక హ్మ్. బయటకొచ్చేసేసి బయటికి రాగానే వాళ్ళకి కనిపించేది ఏంటి అనంటే
భిక్షాటన, సెక్స్ వర్క్ బయట కనిపించేటువంటి ట్రాన్స్ గ్రూప్స్. సో ఇంకొకటి మార్పు చాలా మందికి తెలియదు ఏంటంటే, బయట ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ చాలా మంది హిజ్రా అనే ఒక కల్చర్, ఒక పరంపరని వాళ్ళ ఒక కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఆ కల్చర్ ఒక ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మగపిల్లాడిగా ఉండి ఆడపిల్లగా ప్రవర్తిస్తూ మారి వాళ్ళకి చీర, వాళ్ళకి నచ్చినటువంటి ఆడబట్టలు కట్టుకొని ఉండాలి, లేడీస్ లాగా ఉండాలని అనుకునే వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఏంటంటే బ్రతుకు తెరువు కోసం బ్రతకడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే వాళ్ళకంటూ పూజించడానికి ఒక మతపరమైనటువంటి విశ్వాసంలో అంటే వాళ్ళకు కొన్ని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా, ఒక గుంపుగా, ఒక సమూహంగా, ఒక యూనిటీగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే నాచుగాన, పాడుతూ ఆడుతూ డోలక్ తీసుకొని ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్న చోట్ల కానీ, ఎక్కడైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అయిన చోట కానీ అవతల వ్యక్తులను ఆనందింపజేసి దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి డబ్బుల ద్వారా వాళ్ళు జీవనం చేయించడానికి ఉంటా ఉంది. సో ఇప్పుడు రాను ఏమైపోయిందని అంటే, ఒకప్పుడు పాతకాలం ఉన్న ట్రెడిషను ఇప్పుడు మారిపోయి అందరినీ బెదిరించి దాన్ని దోచుకునేటువంటి కల్చర్ వరకు వెళ్ళిపోయింది. చాలా వరకు మా ట్రాన్స్జెండర్ హిజ్రా సోదరమల్ని వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, కాలం మారిపోతా ఉంది, చాలా మంది మమ్మల్ని ఫేక్ చేసి వాళ్ళు డబ్బు చేసుకుంటా ఉన్నారు, మా కల్చర్ అంతా చెడిపోతుందని బాధపడుతూ ఉంటారు. సో ఒక గేకి, ఒక ట్రాన్స్జెండర్ పురుషుడికి, ట్రాన్స్జెండర్ మహిళకి, హిజ్రా కల్చర్ కి అన్నిటికీ కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలియని సమాజం కాబట్టి వాళ్ళందరినీ గంపగుత్తగా ఒక ఆడ మగ వ్యక్తులకి కన్నా భిన్నంగా ఏదైనా ప్రవర్తన చూశారు ఏ వ్యక్తుల్లో అయినా అంటే, వీళ్ళందరూ తేడాగాళ్ళు, వీళ్ళంతా చెక్కగాళ్ళు, వీళ్ళందరూ కొజ్జావాళ్ళు, వీళ్ళందరూ కూడా మాడగాళ్ళు అన్నటువంటి పదాలతోటి, వాళ్ళకి నచ్చిన భాష, నచ్చిన పదాలతోటి అందరినీ సంబోధిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా ఎలా ఉంటారంటే, అంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఇదే టైప్లో గేనే అంటారా? అంతే, ఇంగ్లీష్ పదం అయితే గే కామన్, అయితే మనకు గంపగుత్తుగా మాట్లాడడానికి గే అని వాడతారు. కానీ ఇంగ్లీష్ లో ఆడపిల్లలు ఇంకొక ఆడపిల్లలు కనుక ఇష్టపడినట్లయితే వాళ్ళని లెస్బియన్స్ అంటారు. అవును, స్వలింగ సంపర్క మహిళలు, స్వలింగ సంపర్క పురుషులు, గే మెన్, లెస్బియన్ ఉమెన్. ఈ బైసెక్షువల్ అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఒక మగ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తిని ఇంకొక మగ వ్యక్తితో ఇద్దరితో సరిసమానంగా ఆ అట్రాక్షన్ కలిగి ఉండటం, లేదు ఒక ఆడ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తితోటి ఇంకొక మగ వ్యక్తితోటి అట్రాక్షన్ కలిగి ఉండటం. సో దీన్ని బైసెక్షువల్ అనేది అంటే ఇదంతా సెక్సువల్ గానే వెళ్తుందా లేకపోతే ఏంటి అర్థం అవట్లేదు. ఎందుకంటే పాయింట్ నాకు ఎక్కడ చూసుకున్నా గే అన్నా లేకపోతే ఆ అమ్మాయిల పరం నుండి చూసినా ఎక్కడ చూసినా ఇంటర్నల్ లింక్ సెక్స్ కే వెళ్తుంది. కరెక్ట్, అంటే సెక్స్ ఒకటేనే వాళ్ళకి కాదు. ఎందుకనంటే టర్మినాలజీస్ అనేవి, ఇంగ్లీష్ లో ఉన్న టర్మినాలజీస్ అనేది తెలియకపోవటం. ఉదాహరణకు స్వలింగ సంపర్కులని ఇంగ్లీష్ లో ఏమంటారు? హోమో సెక్షువల్స్ అంటారు కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? స్వలింగ సంపర్కులు. సంపర్కం అని అంటే నథింగ్ బట్ సెక్స్ కదా. ఇప్పుడు నేను స్వలింగ సంపర్క పురుషుడిని, మీరు అంటే అర్థం కాల. నేను స్వలింగ సంపర్క పురుషుడిని, మరి మీరు? నేను పురుషుడినే కదా. పురుషుడినే, కానీ ఏ పురుషుడు? ఇన్నున్నాయా? సో మీరు పరలింగ సంపర్క పురుషుడు. ఈ పరలింగ సంపర్క పురుషుడు ఎవరు అనంటే, ఒక పురుషుడు ఇంకొక ఆపోజిట్ జెండర్ ఫీమేల్ అట్రాక్ట్ అయ్యి ఆ వ్యక్తితోటే సంభోగించి ఆ వ్యక్తితోటే జీవితం పంచుకునేటువంటి వ్యక్తిని పరలింగ సంపర్కుడు అంటారు. ఇంగ్లీష్ లో హెటిరోసెక్షువల్. ఈ పరలింగ సంపర్కులు లేదా ఇంగ్లీష్ లో హెటిరోసెక్షువల్ ఈ ప్రపంచ జనాభాలో ఎంతమంది ఉన్నారు? చాలా ఎక్కువ మంది, దాదాపు 99% ఉన్నారు పరలింగ సంపర్కులే ఉన్నారు. అంటే ఆడ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తితో, ఒక మగ వ్యక్తి ఇంకొక. దీంట్లో ఏమైనా కొత్తదనం ఏమైనా ఉందా? లేదు కదా, ఏమి లేదు. అందుకనే ఇది మెజారిటీ కమ్యూనిటీ. ఈ స్వలింగ సంపర్కులు ఆడవారైనా మగవాళ్ళైనా, ఈ ఎల్జిబిటిక్యూ వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు మైనారిటీ. అంటే ప్రపంచ జనాభాలో 1% ఉంటారు కాబట్టి వాళ్ళని మార్జినలైజ్డ్ మైనారిటీ కమ్యూనిటీ అంటాం. ఇప్పుడు పరలింగ సంపర్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు
అందులో వాళ్ళ బిహేవియరు, వాళ్ళ జీవన విధానాన్ని ఎవరైనా కొత్తగా చూస్తారా? సర్వసాధారణంగా చూస్తారు కదా. సో ఏదైతే హెటరోసెక్షువల్లో కూడా సెక్షువల్ ఉంది, హోమోసెక్షువల్లో కూడా సెక్షువల్ ఉంది. కానీ సెక్షువల్ అన్న పదం ఎందుకు వాడతారు అని అంటే, ఇద్దరి వ్యక్తుల మధ్య లైంగిక పరమైనటువంటి అట్రాక్షన్ ఏదైతే ఉందో, దాంట్లో ఇద్దరు వ్యక్తులు లైంగికంగా అట్రాక్షన్ అయ్యారంటే వాళ్ళు ఏమేమి చూస్తారు? మనిషి అందం చూస్తారు, మనసు చూస్తారు, మాటలు చూస్తారు, నడవడిక చూస్తారు. ఇవన్నీ చూస్తేనే కదా ఆ వ్యక్తి మీద ఆ రకమైనటువంటి లైంగిక భావం అనేది కలిగేది. లేకపోతే జస్ట్ ఒక ముక్కు మూతట్లు చూడగానే మనకు అనిపించేసేస్తుందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.